కూడా వెనకాల వాహనంలో డెఫినెట్ గా కూడా వారందరూ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇక అయితే రేవతి అనే మహిళ మృతి కేసులోనైతే నమోదు చేసిన కేసు అయితే ఈ కేసులో ప్రెజెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే 2 days బ్యాకే ఇటు అల్లు అర్జున్ తన మీద ఏదైతే కేసు నమోదైందో ఆ కేసును కొట్టివేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ సంబంధించి వారి మామ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అయితే ఆయన్ని ఇక్కడ నుంచి అడ్డుకుంటారు. వివరాలు అయితే ఆయన అడుగుతున్నారు. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అని చెప్తారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా చెప్పారు. సో ఆయన్ని లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక్కసారి ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. సండే థియేటర్కి సంబంధించి యజమానులను 3 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు జరిగిన సంబంధించి కూడా ఇప్పటికీ 25 లక్షలు కూడా పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఏ విధంగా ఆయన మొత్తం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. నా అల్లుని లోపలికి చూడడానికి నేను వచ్చాననేసి కూడా చెప్తున్నాడు. ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు, అల్లు శిరీష్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన మామ ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎవరు కూడా నోరు మెదపటం లేదు. లోపల ఏం జరుగుతుందని కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో కాసేపట్లోనే విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ ఇక్కడి నుంచి కూడా కోర్టుకి తీసుకెళ్లబోతున్నారు. కోర్టులో ఆయన్ని హాజరుపరుచున్నారు. హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజుల పాటు ఆయన్ని రిమాండ్ చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఏంటి అల్లు అర్జున్ మామని లోపలికి అనుమతించడం లేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి అనుమతించకుండా గేట్ దగ్గరే ఆయన్ని ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు. లోపల ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి లోపలికి పంపిస్తామనేసి కూడా పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడే ఆయన లోపలికి తీసుకెళ్తారు. ఆయన వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. సో ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడిని మాత్రమే లోపలికి తీసారు, కానీ ఆయన కూడా బయటకు పంపించేశారు. కేవలం అల్లు అర్జున్ సంబంధించి వారి మామని మాత్రమే లోపలికి పంపించారు. సో ఆయనతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. సో లోపల పోలీస్ స్టేషన్ లో మాత్రమే కూర్చొని అల్లు అర్జున్ ని కలవడానికి వీల్లేదని కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఒక్కసారిగా కూడా ఈయన క్రౌడ్ పెరిగిపోయింది. సో అభిమానులంతా కూడా వందలాది మంది ఇక్కడ గుమికూడిన బట్టి చెప్పండి సార్. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 4 మార్గాల్లో కూడా 4 మార్గాల నుంచి కూడా పోలీసులు మోహరించి తీవ్ర బందోబస్తు. రైట్, చూస్తున్నాను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అయితే ఇప్పుడే అల్లు అర్జున్ మామ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే దానికి సంబంధించి మాట్లాడటం కూడా జరిగింది. మరింత సమాచారం మా రిపోర్టర్ అందిస్తారు. కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. అల్లు అర్జున్ ని రిమాండ్ చేయబోతున్నారు. అయితే రిమాండ్ ఎన్ని రోజులు చేయబోతున్నారు? 7 రోజులు చేయబోతున్నారా? యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల పాటు రిమాండ్ చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బిగ్ టీవీ సిపి ఆనంద్ కూడా సంప్రదించినప్పుడు ఆయన అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ ని అలాగే కోర్టులో హాజరుపరుస్తామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో దాంతోపాటు అతనిపై ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత, ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారిలో కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో వీళ్ళంతా కూడా స్టూడెంట్స్, వీళ్ళందరూ చెప్పండి. సో చూస్తున్నాం కదా, అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గుమిగూడారు. స్టూడెంట్స్, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని చెప్పి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చిన వెంటనే కూడా వారందరూ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరిపోయారు. ఇక అక్కడే చూస్తున్నాము అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. దీనికి ముందర అల్లు అరవింద్ మామ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే వచ్చిన మెయిన్ వ్యక్తులను తప్పితే ఇంకెవరిని కూడా అలో చేయట్లేదు. అయితే వ్యక్తిగత సిబ్బందిని కూడా ఎవరిని అలో చేయట్లేదు. జస్ట్ ఎవరైతే దగ్గర పర్సన్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే అల్లు అర్జున్ అరెస్టు మాత్రం ఒక్కసారిగా కూడా ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. ఆల్రెడీ కూడా హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ ఈ కేసు నుంచి మినహాయించాలని చెప్పి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. ఓవర్ టు రానా. ఇప్పుడు చనిపోయినప్పుడు కానీ ఎవరన్నా తొక్కిసలాట్లు గాయపడినప్పుడు కానీ ఆ కేసులో ఎవరైనా అరెస్ట్ చేసిన చూసారా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం
అంత ముందుగా తెలియదు నాకు. అయితే ఒక స్టార్ హీరోని అరెస్ట్ని ఎట్లా చూస్తారు? పోలీసులు పనితీరు బేస్ అనుకుంటారా ఎట్లా? చాలా బేస్ అండి, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ జరిగింది కదా, కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ టైం జరగకుండా ముందు జాగ్రత్త కోసం ఇలా తీసుకోవడం కొంచెం. చట్టం అందరికీ సమానం అనేది ఈ అరెస్ట్ తెలిసిందా? అవునవును, కరెక్టే. అది చట్టం తన పని తాను చేసుకోవడం. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది అంతే. అది హీరో అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా సమానమే, అందరికీ సమానం గవర్నమెంట్. ఈ ఇన్సిడెంట్ లో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్స్. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మీరు ఎట్లా? సో ఇంకా చాలా మంది వీళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చూడడానికి మాత్రమే వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీళ్ళందరూ డిఎస్ఎల్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, అదే వాళ్ళు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. బ్రదర్ ఒక్క నిమిషం, ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం సో చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ అరెస్టుకు ముందరైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక షాక్కి గురయ్యారు, ఒక భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనైతే ఒక్కసారిగా కూడా అక్కడ ఎమోషనల్ సీన్స్ అనేవి మనకి కనిపించాయి. అయితే తీవ్ర టెన్షన్కి గురయ్యారు అందరూ కూడా, ఫ్యామిలీ మొత్తం కూడా. మరోవైపు చూస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అరెస్ట్ అయిన దృశ్యాలు, దాంతోపాటు ముందుగా అల్లు అరవింద్ ఎక్కి తర్వాత బన్నీ బయటకు వస్తున్న దృశ్యాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒక స్టార్ హీరోని ఒక కేసులో ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైలుకి పంపిస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? డెఫినెట్గా అనుకున్నామండి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కదా తెలంగాణలో. స్టార్ హీరో ఉండని ఎవరైనా ఉండని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాల్సి. ఈ మెసేజ్ అయితే జనాలకు వెళ్తుంది అంటావా ఇట్లా అరెస్ట్ చేయడం వల్ల? 100%. మీరు ఎట్లా చూస్తారు బ్రదర్? తప్పు చేసినప్పుడు ఎవరేం చేయలేం కదా. తప్పు చెప్పండి అశోక్ గారు. ఎగ్జాక్ట్లీ. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఎమోషనల్ సీన్గా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు దేశం మొత్తం కూడా దీని గురించి చర్చించుకుంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు పుష్ప మూవీ తర్వాత. అయితే ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న సమయంలో మనం వాళ్ళ మొహాల్లోని భావోద్వేగాలను చూస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. అయితే అల్లు స్నేహ ఇటు ఒక్కసారిగా కూడా ఎమోషనల్కి గురయ్యారు. అదే సమయంలో ఇటు అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది తన భార్య స్నేహకు, లేదు సాయంత్రం కల్లా నేను వస్తానని చెప్పి కూడా ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి తనకు భావోద్వేగంతో తనను చీక్ మీద కిస్ చేస్తూ కూడా అక్కడి నుంచి ఆయన కదిలారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. అల్లు స్నేహ ఒక్కసారిగా కూడా ఎమోషనల్కి గురవటంలో అల్లు అర్జున్ ఒక్కసారిగా కూడా ఆయన భావోద్వేగానికి ఫీల్ అయ్యారు. తనకు ధైర్యాన్ని చెప్పేందుకు కూడా, లేదు నేను వస్తానని చెప్పి కూడా తనను ప్రేమగా దగ్గరికి తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిన దృశ్యాల్ని మనం చూసాము. అయితే ఒక్కసారిగా కూడా అల్లు ఫ్యామిలీలో ఒక ఎమోషనల్ సీన్ అనేది కనిపించింది. అందరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు అల్లు ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ఎమోషనల్ ప్లేస్లో ఉన్నారు. వారందరూ కూడా అల్లు సిరీస్ కూడా చాలా టెన్షన్ పడుతున్నట్లు చూస్తున్నాము. సో అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి కూడా అల్లు శిరీష్ తన బ్రదర్తో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్తో. ఇక అదే సమయంలో ఒక్కసారిగా కూడా అల్లు స్నేహ అరెస్ట్ అవటం ఆమె తట్టుకోలేపారు. ఊహించని పరిణామంతోనైతే ఒక్కసారిగా కూడా వాళ్ళు అంటే కేసు నమోదైందని తెలుసు, కాకపోతే ఒక్కసారిగా అరెస్ట్ చేస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ సీన్తోనైతే వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక వెంటనే కూడా అల్లు అర్జున్ అటు చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లే ముందర అందరూ కూడా ఒక్కసారిగా ఫస్ట్ అసలు ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఇంకా ఒక్కసారిగా బాధపడ్డారు. తర్వాత ఎవరెవరో కాల్స్ చేసి మాట్లాడారు. బట్ అల్లు స్నేహ మాత్రం తన దగ్గరే ఉండి పక్కనే ఉండి ఏం జరుగుతుందో చూస్తూ కూడా తను అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవబోతున్నారని తన భావోద్వేగానికి గురైంది. భావోద్వేగానికి గురైన సమయంలో ఇటు అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహకైతే కొంత ఎమోషనల్గా సపోర్టివ్గా కూడా మాట్లాడుతూ తనని దగ్గరికి తీసుకొని తనని చీక్ మీద కిస్ చేస్తూ కూడా ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే అక్కడే అల్లు శిరీష్ ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నారు, వీరందరూ కూడా అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా కూడా
అల్లు అరవింద్ కూడా చాలా ఎమోషనల్కి గురయ్యారు. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి అల్లు అరవింద్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్గా కూడా ముందుగా పోలీస్ వెహికల్లో తానే ఎక్కి కూర్చున్నారు, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పేసి. బట్ అల్లు అర్జునే పోలీస్ వెహికల్లో మీరు వద్దు, ఏదైనప్పటికీ కూడా నేనే వెళ్తాను అని చెప్పి తను వేరే వెహికల్ ప్రిఫర్ చేయమని అల్లు అరవింద్ చెబుతున్నా కానీ లేదు పోలీస్ వాహనంలోనే వెళ్తానని చెప్పి అల్లు అర్జున్ అక్కడ నుంచి బయలుదేరటం అనేది జరిగింది. అయితే ఇదంతా టైంలో ఇటు అల్లు శిరీష్ కూడా టెన్షన్ పడ్డారు. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, తన బ్రదర్ని నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్తో మాట్లాడారు. ఇక వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి తను ఒక కాఫీ తీసుకొని ఇక ఆ తర్వాత పోలీసులతో కూడా మాట్లాడి అక్కడ నుంచి బయలుదేరారు. అయితే దానికి ముందర అసలు ఫ్యామిలీలో ఏం జరిగింది, వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారనేది మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాము. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అండ్ హీరో, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరో. పుష్ప 2 రిలీజ్ అయింది, ఆ తర్వాత ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హీరో అని చెప్పొచ్చు అల్లు అర్జున్, పాన్ ఇండియా స్టార్. సో అటువంటి హీరో అరెస్ట్ అవుతున్నప్పుడు అభిమానులు షాక్ అయ్యారు. అభిమానులతో పాటు ఇటు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఎమోషనల్లీ కూడా చాలా లో అయ్యారు, భావోద్వేగానికి గురయ్యారు. వారందరూ కూడా ఒక్క దగ్గర చేరి అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ స్నేహ అయితే ఒక భావోద్వేగానికి గురయ్యారు. ఆమె అంటే తన మొహంలో ఎమోషన్స్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి వెళ్తున్నారు అనే టైంకి, ఎందుకంటే ఆ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది, ఏ టైంకి వస్తారన్నది తనకి తెలియదు. సో అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అయితే సాయంత్రం కల్లా నేను వస్తాను అంటూ కూడా అల్లు అర్జున్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళారు. అయితే వెళ్ళే ముందర పోలీసులతో కూడా అల్లు అర్జున్ మాట్లాడటం జరిగింది. ఓకే, మీరు నన్ను అరెస్ట్ చేయడం కరెక్టే, కాకపోతే ఈ అరెస్ట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో అది తప్పు, మీరు బెడ్రూమ్లోకి వచ్చి మరి అరెస్ట్ చేస్తారా అంటూ కూడా మాట్లాడారు. ఇక ఆ పోలీసులు అరెస్ట్ చేసే సమయంలోనైతే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక దగ్గరికి వచ్చేసి ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ అల్లు అరవింద్ కూడా మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నేను వస్తా పదండి అని చెప్పి అల్లు అరవింద్ అన్నారు. సినిమా అయిపోయాక బయటికి వెళ్ళేవారు, ఎవరు రాలేదు. ఇప్పుడు అంటే ఈ బాబుని మీరు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు? అప్పటికే మాకు తెలియదండి, మాకు తెలియదు. అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసినాక నేను ఎస్ఐ మేడం, కానిస్టేబుల్ గారు ఉండే, కానిస్టేబుల్ మేడం ఉండే, నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఐ మేడం వచ్చారు. ఎస్ఐ మేడం రాగానికి ఏమైంది, ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానికి మేడం ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు, సార్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు. అప్పటికి మోనికా మేడం, చిక్కడపల్లి ఎస్ఐ మేడం మోనికా మేడం ఆమె పే చేశారు. పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న 2:30 3 o'clock వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా. వచ్చినాక మేమేం చేశామంటే ఆమె మేడం అడిగారు, మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదంటే మేడం అన్నారు మీ పెళ్లి ఫోటోలు చూపించండి, మన ఫొటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశారంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించండి అంటే అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది. మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. కానీ అతనికి చెప్పలేము, తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు, ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట బాబు, అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం. అంటే బాబుని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది? చాలా క్రిటికల్ ఉండే సార్. నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది బాబుకు, ఆల్రెడీ 4 years కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు, మళ్ళీ ఫిట్స్ అటాక్ అయింది బాబు. అంటే బాబుని తొక్కి కింద పడిపోయి బాబు స్లో తప్పిపోయింది, మొత్తం కింద చీరల కింద పడి ఉండే. ఇదైతే చెప్తున్నా. పోలీసులు వచ్చి సిపిఆర్ చేశారు. అప్పుడు ఆ క్షణంలో పోలీసులు మేడం వాళ్ళే చేశారు, సిబిఆర్ కానిస్టేబుల్ సార్ చేశారు. మరి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎవ్వరు లేరు సార్ అప్పటికి. మేము వెళ్ళిపోయాం, మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాం. ఎవ్వరు లేరు అప్పటికి, ఎవ్వరు రాలే. ఒక బాన్సర్ రాలేనా వాళ్ళు అర్జున్ రాలే. మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాం. 3 గంటలు ఏం మాట్లాడలేదు. అక్కడ జరిగిన ఘటన మొత్తం చూడలేడో చూశాడో నాకు తెలియదు సార్. లోపలికి వెళ్ళైతే బయటికి వెళ్ళలేదు. ఒక బౌన్సర్ కూడా ఒకసారి పోలీస్ స్టేషన్ ముందున్న హడావిడి నేను ఒకటి చూపిస్తాను. అభిమానులు కానీ లేకపోతే సామాన్య జనాలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ చూడు లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ని చూడడానికి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషను. ఒకసారి మనం విజువల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పండి.
బాబు ఏది బాబు రోడ్డు మీద ఏ పొద్దుగాలు లేస్తే ఇక్కడ తిరుగుతామన్నా ఏందో నా పడిది అంటే ముందు కూర్చో కనకచేతి నుంచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తారు. రానన్నా ముందు కూర్చో ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 ముందు కూర్చో ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతుంది స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ప్రెసెంట్ జరిగిపోయింది. అదేవిధంగా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ పైన అసలు ఏమేమి కేసులు నమోదయ్యాయని ఒకసారి చూద్దాము. అయితే ఈయన మీద నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే అల్లు అర్జున్ మీద నమోదయ్యాయి. 105, అదేవిధంగా 1181, అదేవిధంగా 35 BNS యాక్ట్ కింద అయితే ఈయన మీద కేసు నమోదైంది. ఇది నాన్ బెయిలబుల్ కేసులు. అయితే 105 సెక్షన్ కింద కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 105 సెక్షన్ కింద అయితే 105 సెక్షన్ ఉంటే కనుక అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందంటే అసలు 105 సెక్షన్ కింద ఉంటే 5 నుంచి 10 ఏళ్ళ లోపు శిక్ష పడింది. ఇది ఒక నాన్ బెయిలబుల్ అనమాట ఈ సెషను. ఇక BNS 1181 కింద అయితే 7 ఏళ్ల నుంచి ఒక 10 ఏళ్ళ వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ పైన ప్రజెంట్ ఈ కేసులన్నీ కూడా నమోదయ్యాయి. 105, 118 ఈ కేసులన్నీ కూడా నమోదయ్యాయి. 105 సెక్షన్ కింద అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నాన్ బెయిలబుల్ కేసులోనైతే ఆయన అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనలోనైతే ఇటు ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దాంట్లో అయితే ఆయన మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అన్నది మనం చూస్తున్నాము ప్రజెంట్. అయితే 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు అల్లు అర్జున్ మీద నమోదైంది. దీనివల్ల అయితే మనకి లాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 105 సెక్షన్ కింద ఒక 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ప్రెజెంట్ అసలు అల్లు అర్జున్ మీద నమోదైన కేసులో ఏమేమి సెక్షన్లు, వీటన్నిటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం లాయర్తో మాట్లాడి. ఇప్పుడు లాయర్ అరుణ్తో మాట్లాడదాము. అరుణ్ గారు, ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అసలు ఈ ప్రజెంట్ ఈయన పలు సెషన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. దీంట్లో అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హలో చెప్పండి. ఎస్ అరుణ్ గారు, ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన కేసుల కింద చూస్తే కనుక ఆ సెషన్ల కింద ఆయనకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఒకవేళ విచారణ జరిగి దాంట్లో ప్రూవ్ అయితే డీటెయిల్స్ ఏంటి అరుణ్ గారు? 105 కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇంటెన్షన్ ఇక్కడ లేదు. ఇది 120B కింద ఇంతకుముందు ఉండేది. 118 సెక్షన్ 118 BNS
అది కుట్రపూరితంగా చేసింది. ఇది మర్డర్ కానే కాదు. కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ ఇట్స్ బెయిలబుల్ అఫెన్స్. 2 కూడా 5 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉంది కాబట్టి బెయిలబుల్ అఫెన్స్‌లు. ఇఫ్ ఐ మీన్ ఆస్కార్ అవార్డ్ నామినేషన్ ప్యానెల్, ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్ ది నేమ్ ఆఫ్ అల్లు అర్జున్ టు ఆస్కార్ అవార్డ్. ఎంత బాగా నటిస్తున్నారంటే విచిత్రంగా ఏదో జరిగిపోతున్నట్టు. దే వాంట్ టు యూజ్ ద థింగ్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ దేర్ మూవీ. అయితే అరుణ్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ నాన్ బెయిలబుల్ కేసు అనేది లేదు, బెయిల్ అయితే వస్తుంది ఒకవేళ అరెస్ట్ అయినప్పటికీ కూడా అంటారు మీరు.